మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బీచ్పల్లి రివర్ దగ్గర అయితే ఆగినాం, కృష్ణా నది. సంక్రాంతి సందర్భంగా అయితే మేము బీచ్పల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా అమ్మ, అక్క వాళ్ళు, అన్న, బావ అందరం వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మేమందరం బీచ్పల్లికి వెళ్తున్నాం. మా ఊరి వాగులో వస్తుంది ఇప్పుడు కారు. మరి యశ్వంత్ అయితే నాకు వెళ్ళేది వస్తున్నాడు. ఫ్రెండ్స్ వాగు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మా ఊరి ఒక చెట్టు వాగులో అయితే వెళ్తున్నాం. ఇక్కడ వాగు అయితే సూపర్ గా ఉంటుంది. ఇసుక కొట్టి కొట్టి అయితే వాగుని ఆగమాగం చేశారు ఫ్రెండ్స్. వాగుకి వచ్చేసినాం ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చి వాగు ఈత కొడుతుంటే వాగులా ఫ్రెండ్స్ మంచిగా ఉంటుండే. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇవే నీళ్ళు అవుతుంటే దూపకైతే ఒకప్పుడు వాగులా సెల్మ కొట్టుకొని తాగుతుంటే. మనం చూస్తున్నాం ప్రజెంట్ ఊక చెట్టు వాగు. ఇంతకు ముందు ఫుల్ వాటర్తో ఇసుకతో అయితే చూడడానికి అయితే వాగు చాలా బాగుండేది. ఇప్పుడున్న వాగు అయితే అంత ఆగమాగం అయిపోయింది. ఇసుక లేదు, వాటర్ లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇదే వాగులో అయితే ఈత పడేవాళ్ళం. ఇప్పుడైతే ఈత పడడానికి కూడా వీలు లేనంతగా అయిపోయింది వాగు. చూడండి ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేసేది మా తమ్ముడే. ముందర మా అమ్మ, మా అక్క కూర్చున్నారు. మా అక్క మరి యశ్వంత్. ప్రస్తుతానికి అయితే షాపూర్ దగ్గర వెళ్తున్నాం. ప్రస్తుతానికి షాపురం గుట్ట. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇది పెద్దగా ఉండే, ఇప్పుడు మొత్తం తవ్వేసిండ్రు. మైనింగ్ మాఫియా మొత్తం ఎట్లా చేసేసింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, పోతూ ఉంది కారు, ఎగురుతూ ఉంది కారు. కపురం చెరువు దగ్గరికి వచ్చేసినాం. చూడండి చెరువు ఎంత బాగుంది ఫ్రెండ్స్. హైవే ఎక్కినాం. హైవే బీచ్పల్లి రివర్ దగ్గర అయితే ఆగినాం, కృష్ణా నది. కృష్ణా రివర్ బీచ్పల్లి. సూపర్. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. కృష్ణా రివర్ జూరాల నుంచి అయితే వాటర్ వస్తాయి ఇక్కడికి. ఇక్కడైతే చేపలు పడుతున్నాం. అక్కడ చేపలు పడుతున్నారు. ప్రజెంట్ అయితే బీచ్పల్లి టెంపుల్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు అయితే దర్శనానికి లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇదే అన్నమాట బీచ్పల్లి టెంపుల్. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే బీచ్పల్లి టెంపుల్. టెంపుల్ దగ్గర నుంచి కొద్దిగా లోపలికి వస్తే మనకైతే ఈ వ్యూ కనబడుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే బీచ్పల్లి బ్రిడ్జ్ అండ్ కింద కృష్ణా రివర్ అయితే ఉంటుంది. ఇక్కడ పుష్కర ఘట్ట అంటారనమాట దీన్ని. ఇప్పుడైతే జనాలు లేరు, కానీ పుష్కరాలు అప్పుడైతే చాలా ఊర్ల నుంచి అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఈ కృష్ణా రివర్ లో స్నానం చేసి తమ మొక్కులను అయితే తీర్చుకుంటారు. మా అక్క వాళ్ళు అయితే ఆ వాటర్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కృష్ణానది బ్రిడ్జ్.
ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. శాన్వి మా అన్న ఈరోజు జాయిన్ అయ్యిండు మన లాగ్లా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. దర్శనం అయితే కంప్లీట్ అయింది. పులిహోరాలు తింటున్నారు. అవునా? ఇక్కడ ఉత్కర్షు వాళ్ళ డాడీ తింటున్నారు. ఈరోజు వచ్చిండు మా ఆయన. కృష్ణానది బీచ్పల్లి బ్రిడ్జ్ లాంగ్ వ్యూ ఫ్రెండ్స్, చూడడానికి అయితే సూపర్ గా ఉంది. ఈ ఆలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇది మనకు పెబ్బేరు నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది. ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే విజిట్ చేయండి.